ప్రస్తుతం మనం భద్రకాళి ఆలయంలో అయితే ఉన్నాము. ఈ రోజుకి శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా 13 రోజులకు అయితే చేరుకున్నాయి. అందులో భాగంగా అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను భద్రకాళి ఆలయం యొక్క ప్రధాన అర్చకులు శేష శర్మ గారు ఉన్నారు మనతో పాటు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు నమస్తే. ఈరోజు అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఎలాంటి అవతారంలో అమ్మవారి ఈరోజు కనిపిస్తుంది? భద్రకాళి శరణమ్మ అమ్మవారి సన్నిధానంలో కాళీక్రమోక్తంగా శ్రీక్రమోక్తంగా పూజారాధనలు జరపబడతాయి. అవేమిటి అంటే 15 తిథులు, సంవత్సరం 360 రోజులు, ఏది మన 6 ఋతువులు, 6 ఋతువులు, ఋతువుకు 2 నెలలు, నెలకు 2 పక్షాలు, పక్షానికి 15 తిథులు. అవి పాడ్యమి, విద్య. ఇట్లా జ్యోతిష్శాస్త్రం ప్రకారం పాడ్యమికి అగ్ని, విద్యకు బ్రహ్మ, తదియకు గౌరీ, చవితికి గణపతి, పంచమికి నాగేంద్రుడు, షష్ఠికి స్కందుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి శివుడు, నవమికి దుర్గా, దశమికి యముడు, ఏకాదశికి విశ్వేదేవతలు, ద్వాదశికి విష్ణువు, త్రయోదశికి మన్మధుడు. ఇవాళ త్రయోదశి. మన చతుర్దశికి శంకరుడు, పౌర్ణమికి చంద్రుడు, అమావాస్యకు పితృదేవత. అయితే ఈ కాళీక్రమంలో కూడా ఈ 15 కాళీ, కపాలిని, కుల్లా, కురుకుల్లా, విరోధిని, విప్రజిత్న, ఉగ్రప్రమ, దీప్త, నీల, ఘన, బలాక, మాత్ర 13వది. ఇవాళ మాత్రా క్రమంలో అమ్మవారికి ఆరాధనలు, అలంకారం కూడా మాత్ర అమ్మవారిగా. అట్లాగే శ్రీక్రమంలో కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, పేరుండ, వన్యవాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ. ఈ సర్వమంగళ ఈ తిథికి అధిదేవత. అయితే సమస్తమైన మంగళములను ప్రాప్తింపజేస్తుంది ఆ జగన్మాత. ఒక్కొక్క రోజు ఇవన్నీ అమ్మవారి యొక్క విభూతులే. ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపర. అమ్మవారి కాంతి ఇంకో దేవత ఉన్నది. 2 నేనే మొత్తం సర్వవ్యాపిని అని చండీ సప్తశతిలో చెప్తుంది అమ్మవారు. అట్లాగే ఇవన్నీ అమ్మ యొక్క విభూతులు. ఒక్కొక్క విభూతి ఒక్కొక్క అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటుంది. సర్వమంగళ సమస్తమైన అమంగళములను తొలగింపజేసి మంగళములను ప్రసాదింపజేసేది ఆ సర్వమంగళ. అట్లాగే మాత్ర, పంచతన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ ఉంటాయి. ఆ పంచతన్మాత్రల రూపంలో ప్రజలకు సకల ఐశ్వర్యాలు ఇస్తాయి ఆ తల్లి. అయ్యగారు, ఎందుకని 15 రోజులు మాత్రమే ఈ అమ్మవారికి ఉత్సవాలు అనేది చేస్తారు? 15 రోజులు నిత్యోత్సవం ఉంటుంది, పక్షోత్సవం ఉంటుంది. నిత్యోత్సవం అంటే ప్రతినిత్యం జరిగేది, పక్షోత్సవం అంటే 15 రోజులు జరిగేది, మాసోత్సవం 4 రోజులు జరిగేది, సంవత్సరోత్సవం, నిత్య కళ్యాణం పచ్చదోరణం, ప్రతి నిత్యం ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది కేవలం. అయితే విశేషంగా ఈ గ్రీష్మ ఋతువులో ఈ నిత్య తిథిమండల దేవతారాధన సహితంగా రాకాంత దీక్షలో ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. అంటే ఎన్ని రకాల పూలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఎన్ని రకాల అమ్మవారికి చివరి రోజున అలంకరణ చేస్తారు? ఇక అది ఎన్ని రకాలు దొరికితే అని చేస్తారు. ఒక రకమని లేదు. తిథి కుజానాం అధిపతి సోమ, చంద్రుడు ఓషధులకు అధిపతి కాబట్టి పౌర్ణమి నాడే, పౌర్ణమికి చంద్రుడు దేవత, ఆనాడే మొత్తం చేస్తారు కూరగాయలు. చివరిగా భద్రకాళి ఆలయంకి వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ ఉత్సవాలకి వచ్చి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇతర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర. స్త్రీల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. ప్రతి స్త్రీ ఆ జగన్మాత స్వరూపమని భావించాలి. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఆ భగవన్ నామస్మరణ. ఇప్పుడు ఎల్లినో అనే భూతం అనేది మనకు రావాల్సిన వర్షాన్ని రాకుండా అక్కడ ఆపేస్తూ అక్కడ అతివృష్టితోటి ఇక్కడ అనావృష్టితోటి మనల్ని హింసిస్తున్నది. శాకంబరి శరణమ్మ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ భూతం తొలగిపోతుంది. అంతా మంచి. సో మరి విన్నారు కదా, ఇది 13వ రోజు యొక్క అమ్మవారి అలంకరణ యొక్క ప్రత్యేకత. మనతో పాటు శేష గారు అయితే మనతో పాటు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ఓం ప్రకాష్తో సంతోషి, NS News, వరంగల్.